హలో హాయ్ అండి. అందరు బాగున్నారా అండి? నేను ఈరోజు వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి మనం వంకాయలు కోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ దగ్గరగా పెట్టుకొని ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకున్నాక అది వేడయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఫ్రైకి కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి, కొంచెం చూసుకొని పోసుకోండి ఆయిల్. ఇప్పుడు నూనె వేడైంది కదండి, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలండి, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తిప్పాలి ఇలా. వంకాయ మంచి ఫ్రై అయ్యాక టేస్టీగా ఉండడం కోసం మనం కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్ వేసాక దానికి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకోవాలి. కోసుకొని కడిగి పెట్టుకున్న ఫ్రెష్ వంకాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా తిప్పుకోవాలండి. మంచి మొత్తం అల్లం మసాలా, ఉల్లిగడ్డలు, పసుపు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 to 4 minutes స్టవ్ హైలో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడే కొంచెం కొంచెంగా ఫ్రై అవుతుంది. కానీ ఈ వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వంకాయ కర్రీస్, వంకాయ కూరలన్నా కర్రీస్ అన్నా ఒకటే, కానీ అవి ఎప్పుడు రొటీన్గా చేసుకునేవి. ఫ్రై చేసుకోవడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఉడికించాలి. ఎలా ఉడికిందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రై ఇంకా రుచిగా ఉండడం కోసం కొంచెం క్రష్ చేసుకున్న దంచిన వెల్లిపాయలు కొంచెం యాడ్ చేస్తే వంకాయ ఫ్రైకైనా ఇంకా ఏ ఫ్రైకైనా కూడా ఎల్లుల్లిపాయ అనేది చాలా టేస్టీగా రుచిని తెస్తుందండి.
వంకాయలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైనల్గా కారం యాడ్ చేసుకోవాలి. ఇందాకలా ఫస్ట్లో మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి మనం కూరకు తగ్గట్టుగా మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా వేస్తే ఘాట్ అవుతుందండి, చూసి వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. ధనియాలు, లవంగాయలు, మిగతా హోల్ మసాలా దినుసులు వేయించి పౌడర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సరిపడా తిప్పుకోవాలి. మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి. ఇలా కలిసేలా తిప్పుకున్నాక ఇలా మూత పెట్టుకొని 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మగ్గవడం అంటే ఫ్రై అవ్వాలి. తర్వాత గ్యాస్ బంద్ చేసుకుంటే వంకాయ కూర రెడీ అవుతుంది. 2-3 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉన్న వంకాయ ఫ్రై రెడీ అయింది. ఈ వంకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ షేరింగ్ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.